అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. మ్యాజిక్ మీరు ప్రతిరోజు అభ్యాసం చేస్తున్నారు కదా. మనం ఆచరించాల్సిన పద్ధతిని ఆచరిస్తున్నారని అనుకుంటున్నాను. నేనైతే దాన్ని ఆచరించడం వలన కలిగే లాభాలను కూడా నేను పొందుతున్నాను, ఆనందాన్ని కూడా అనుభవిస్తున్నాను. మీకు కలిగిన అనుభవాలని, ఆనందాన్ని మెసేజ్ చేయండి. దానివల్ల మరొకళ్ళు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఈ వీడియోని చివరి వరకు వినండి, లైక్ చేసి షేర్ చేయండి. మరికొంతమందికి వాళ్ళ జీవితాల్లో ఆనందాన్ని పొందే అవకాశం కలిగిద్దాం. మొదలు పెట్టుకుందామా? 11వ రోజు ఒక మ్యాజిక్ ఉదయం. మార్కస్ అరేలియస్ అనే శాస్త్రవేత్త, రోమన్ చక్రవర్తి, ఆయన ఏం చెప్పారంటే, మీరు ప్రతి ఉదయం నిద్రలేవగానే ఆ రోజు జీవించి ఉండటం ఎంత అద్భుతంగా ఉందో తలుచుకోండి. జీవించి ఉండటం, ఆలోచించగలిగి ఉండటం, ఆనందించగలిగి ఉండటం ఎంత అదృష్టమో కదా. నిజమే కదా. మనం ప్రతిరోజు లెగవగానే ఉదయానికి కృతజ్ఞతలు చెప్పాలి. మంచం మీద లెగవకుండా వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా కాకుండా మనం లెగిసి ఉదయాన్ని చూడగలిగినందుకు ఉదయానికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. పడుకునేటప్పుడు మన శరీరంలోని ప్రతి భాగానికి, ప్రతి కణానికి, ప్రతి రక్త బొట్టుకి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఆ రోజు ఎంత ఓపిక లేకపోయినా కూడా, అనారోగ్యంగా ఉన్నా కూడా, మన పనులు మనం చేయటానికి కావలసిన శక్తిని సహకరించినందుకు ప్రతి భాగానికి మనం కృతజ్ఞతలు చెప్పుకోవాలి కదా. ముందుకు వెళదాం. మనం ఈ రోజంతా ఆనందంగా గడవాలంటే మనం చేయవలసిన అతి సులభమైన పని ఉదయం లేవగానే మన మనసును కృతజ్ఞతా భావంతో నింపుకోవడం. మన ఉదయపు కార్యక్రమాలలో కృతజ్ఞతను కలుపుకుంటే దాని మ్యాజిక్ ప్రభావం మనకి రోజంతా తెలుస్తూనే ఉంటుంది. ప్రతి ఉదయము మనం కృతజ్ఞత ప్రకటించే అవకాశాలు చాలా వస్తాయి మనకి. అది మన పనులకు ఏమీ అడ్డురాదు, మన సమయాన్ని తీసుకోదు. మనం మన పని చేసుకుంటూనే కృతజ్ఞత ప్రకటించవచ్చు. మన ఉదయపు దినచర్యలలో కృతజ్ఞతాభావాన్ని కలపడం వల్ల మనకి ఒక అదనపు లాభం కూడా ఉంటుంది. ఎలా అంటే, ఉదయం వేళలో పని బిజీలో మనకి వ్యతిరేక ఆలోచనలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందువలన మనకి తెలియకుండానే మనకి మనమే హాని కలిగించుకుంటాం. మనం కృతజ్ఞత చూపవలసిన విషయాల గురించి ఆలోచిస్తే వ్యతిరేక భావాలకు ఆస్కారమే ఉండదు. ఉదయం ఇలా అభ్యాసం చేసినప్పుడు మన రోజువారీ కార్యక్రమాలలో మనం సంతోషంగా, ఆ రోజు మనకి చాలా బాగుంటుందనే విశ్వాసంతోనూ మనం మొదలు పెట్టవచ్చు. అప్పుడు మన మీద మ్యాజిక్ ఎలా పనిచేస్తుందో మనమే తెలుసుకోవచ్చు. ఈరోజు మనం నిద్ర లేవగానే ఏ పని మొదలుపెట్టకముందు, ఎవరితోనూ ఏ మాట మాట్లాడకముందు మ్యాజిక్ మంత్రం అంటే ఏంటి, థ్యాంక్ యూ అనుకుందాం ఉదయానికి. ఈరోజు మనం జీవించి ఉన్నందుకు కృతజ్ఞత చెప్పుకుందాం. మరొక రోజు లభించినందుకు కృతజ్ఞత చెప్పుకుందాం. మన జీవితం ఒక కానుకైతే అందులో ప్రతిరోజు కూడా ఒక గిఫ్టే మనకి. ఈ విషయం మనం అర్థం చేసుకున్నప్పుడు మనకి మనం కానుకగా వచ్చే ప్రతి ఉదయానికి మనం కృతజ్ఞులుగా కాకుండా ఉండలేం కదా. అదే ఉంది. ఇవాళ ఉండటం, రేపు అనేది రావటం ఒక గొప్ప సంగతా ఏంటి అని అనుకోవద్దు. ఒకరోజు లేకపోయినా కష్టమే. మనం ఉదయం నిద్ర లేవగానే ఎంత మత్తుగా ఉన్నా సరే, పని తొందర ఉందని మనం అలారం చెప్పినా సరే, వారం చివరలో ఎక్కువసేపు నిద్రపోయినా సరే, ఏది ఏమైనా లేవగానే తప్పకుండా ఈ జీవితానికి మరొక రోజు కలిసి వచ్చినందుకు థ్యాంక్ యూ అనుకుందాం. రాత్రి బాగా నిద్రపోయినందుకు థ్యాంక్ యూ అనుకుందాం. పడుకోవడానికి ఒక మంచం, పరుపు, దిండు ఉన్నందుకు కృతజ్ఞులవుదాం. లేస్తూనే నేల మీద కాలు మోపి
భూమికి కృతజ్ఞతలు చెప్పుకుందాం. మనకు ఒక స్నానాల గది ఉంది, అందుకు థ్యాంక్ యూ చెప్పుకోవాలి. అందులో పంపు తిప్పగానే ప్రతి ఉదయం శుభ్రమైన నీళ్ళు వస్తున్నాయి. అంతేకాదు గీజర్లో నుంచి వేడి నీళ్ళు కూడా వస్తున్నాయి. ఆ రెండింటికి థ్యాంక్ యూ చెప్పుకోవాలి కదా మనం. మన దేశంలో పట్టణాలలోనూ నేలను తవ్వి పైప్ లైన్లు వేసి మనకి పరిశుభ్రమైన వేడి నీళ్ళు చన్నీళ్ళు వచ్చేలా చేసి పెట్టిన కార్మికులకి థ్యాంక్ యూ. టూత్ బ్రష్కి పేస్ట్కి థ్యాంక్ యూ. ఇవేవీ లేకపోతే మన ఉదయం ప్రశాంతంగా ఉండదు కదా. అలాగే మనం వాడే సబ్బుకు తువ్వాలుకి థ్యాంక్ యూ. బాత్రూంలో అద్దానికి ఇంకా మిగతా సౌకర్యాలకు కూడా థ్యాంక్ యూ. ఉదయం లేవగానే మనల్ని తాజాగా తయారు చేసి దినచర్యకు సంసిద్ధం చేసే వసతులన్నింటికీ కృతజ్ఞతలు చెప్పుకోవాలి కదా మనం. అలాగే మనం బట్టలు ధరించేటప్పుడు మనకి సరిపడా బట్టలు ఉన్నందుకు, అందులో నుంచి ఆ రోజు మనకి అనువైన బట్టలు ఏరుకునే అదృష్టం ఉన్నందుకు థ్యాంక్స్ చెప్పుకుందాం. మనం ధరించే వివిధ దుస్తుల తయారీలో ఎంతమంది శ్రమ ఉందో ఒక్కసారి తలుచుకుందాం. అలాగే అవి ఎన్నెన్ని దేశాల నుంచి వస్తున్నాయో కూడా గమనిద్దాం. వారందరికీ కృతజ్ఞతలు చెప్పుకుందాం. మనం ధరించే చెప్పులు, అవి లేకపోతే ఎంత కష్టమో ఆలోచిద్దాం. అందుకే వాటికి కూడా మనం కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఒక రచయిత, ఆయన పేరు జే.బి. ప్రీస్లీ. ఆయన రచయిత, నాటక రచయిత కూడాను. ఆయన ఏం చెప్పారంటే, ఒక కొత్త ఉదయాన్ని చూడగలగటం నాకెంతో ఆహ్లాదాన్ని ఇస్తుంది. ఎప్పుడూ ఒక కొత్త ప్రయత్నం, ఒక తాజా ప్రారంభం. ఈ ఉదయంలో ఎక్కడో ఒక మ్యాజిక్ మన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. చాలా బాగుంది కదా, అద్భుతంగా ఉంది. ఎందుకంటే ఈరోజు పడుకుంటే రేపు ఉదయాన్ని చూడలేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మనం ఈరోజు రాత్రి పడుకుని ఈరోజు ఉదయాన్ని చూడగలగటం అనేది మన అదృష్టం. అందుకు తప్పకుండా మనం కృతజ్ఞత చెప్పుకోవాలి. కృతజ్ఞతాభావాన్ని గుండెల నిండా నింపుకొని దానిని అభ్యాసం చేస్తూ ఈ రోజును వీలైనంత మంచి రోజుగా మలుచుకుందాం. మన ఉదయం నుంచి జరిగే కార్యక్రమాలలో మ్యాజిక్ను జోడిద్దాము. నిద్ర నుంచి కళ్ళు తెరిచింది మొదలు మనం ఉద్యోగానికి వెళ్ళే వరకు మనం వాడే ప్రతి సౌకర్యానికి థ్యాంక్స్ చెప్పుకుందాం. మనం ప్రొద్దున ఏ పనితో మన దినచర్య ప్రారంభించినా పర్వాలేదు, దానికి కృతజ్ఞత చెప్పుకుందాం. ఈ మ్యాజిక్ అభ్యాసాన్ని మన మార్గదర్శిగా భావించుకుందాం. లేవగానే బ్రేక్ఫాస్ట్ చేస్తే అందులో ప్రతి పదార్థానికి థ్యాంక్స్ చెప్పుకుందాం. మన ఉదయపు కాఫీకి, టీకి, పళ్ళరసాలకు, బ్రేక్ఫాస్ట్కి అన్నింటికీ థ్యాంక్స్ చెప్పుకుందాం. అవి మనకు రోజంతటికీ సరిపోయే శక్తిని, ఆనందాన్ని ఇస్తాయి కదా. మన వంటింటి పరికరాలకు కూడా కృతజ్ఞత చెప్పుకుందాం. మన ఫ్రిడ్జ్కి, ఓవెన్కి, టోస్టర్కి, కాఫీ మేకర్కి, కప్పులన్నింటికి, గ్లాసులకి కూడాను. ప్రతిరోజు నిద్రలేచి మంచం మీద నుంచి ఒక పాదం నేల నాలించగానే నేను థ్యాంక్స్ అనుకుంటాను. రెండో పాదం నేల మీద పెడుతూ నీకు అంటే భూదేవికి అని చెప్తాను. అంటే రెండు పాదాలు నేల మీద ఆనించేసరికి థ్యాంక్ యూ పూర్తవుతుంది. అప్పుడు బాత్రూమ్కి దారి తీస్తూ ప్రతి అడుగుకు థ్యాంక్ యూ అనుకుంటాను. బాత్రూంలో నేను ఏ వస్తువును ముట్టుకున్నా థ్యాంక్ యూ అనుకుంటాను. స్నానం చేసి దుస్తులు వేసుకొని నా పని ప్రదేశానికి వెళ్ళడానికి, నేను పని చేయడానికి సిద్ధమయ్యే వేళకు నేను చాలా ఆనందంగా ఉంటాను. చెప్పాలంటే సంతోషంతో గంతులు పెట్టాలనిపిస్తుంది. నేనంత ఆనందంగా ఉన్నానంటే నాలో ఉండే కృతజ్ఞతాభావం తన ప్రభావం చూపించిందన్న మాట మనకు అర్థమవుతుంటుంది. ఒక్కొక్క రోజు చాలా సంతోషంగా అనిపిస్తుంది మనసులో. అది మన ప్రవర్తనను బట్టి. ఇక నాకు ఈరోజు ఈ అద్భుతమైన దినం అవుతుందని విశ్వాసం కూడా కలుగుతుంది. ఇక నా దినచర్యలో నేను నిమగ్నమైనప్పుడు నాతో ఒక మ్యాజిక్ ఉందనే భావం కూడా మనకి కలుగుతుంది.
గుర్తుంటుంది. గుర్తు లేకపోతే గుర్తు చేసుకుందాం. గుర్తుండటానికి సాధన మొదలు పెడదాం. ఎందుకంటే ఈ రోజంతా ఒకదాని వెంట ఒకటి మంచి జరుగుతూ ఉంటుంది. అప్పుడు మనకి అంతా బాగా జరిగిపోతున్నదని అనిపించడం లేదా? మనకి అనిపిస్తుంది కదా. మన మ్యాజిక్ ఉదయం అభ్యాసం క్రమం తప్పకుండా ఇలా చేస్తే ఇలాగే ఉంటుంది. ప్రతిరోజు ఆనందంగానే ఉంటుంది. ప్రతి పనిలోనూ మనకి మంచే జరుగుతుంది. అర్థమైంది కదా. ఈ రోజు నుంచి ఇంతకు ముందు వరకు మనం వదిలేసేయండి. మనం చెయ్యలేదు అనుకుంటే ఈ సెకండ్ నుంచే మనం మొదలు పెడదాం. మొదలుపెట్టి ప్రతి దానికి, ప్రతి వస్తువుకు మనం కృతజ్ఞతలు చెప్పుకుందాం. దానిలో ఉండే లాభాన్ని, ఆనందాన్ని మనం అనుభవిద్దాము. మ్యాజిక్ అభ్యాసం మొదలు పెడదామా? పుస్తకం, పెన్ను, ఐప్యాడ్ కానీ ల్యాప్టాప్ కానీ దగ్గర పెట్టుకున్నారు కదా. 1, మనం నిద్రలేవగానే ఏ పని మొదలు పెట్టకముందే మన మ్యాజిక్ మంత్రం థ్యాంక్ యూ అని చెప్పుకుందాం. 2, కళ్ళు తెరిచిన దగ్గర నుంచి మనం మన ఉద్యోగానికి బయలుదేరే వరకు మనం వాడిన ప్రతి వస్తువుకు, మనం తినే ఆహార పదార్థాలకు మన మనసులో థ్యాంక్ యూ చెప్పుకుందాం. 3, మన అదృష్టాలను లెక్కించుకుందాం. ఒక 10 అదృష్టాల జాబితా వేసుకుందాం. వాటికి మనం ఎందుకు కృతజ్ఞులమో వ్రాసుకుందాం. ఆ జాబితా మళ్ళీ మళ్ళీ చదువుకుందాం. ప్రతి అదృష్టానికి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అని చెప్పుకుందాం. మనస్ఫూర్తిగా చెప్పుకుందాం. 4, ఈరోజు రాత్రి నిద్రకు పడుకునే ముందు మ్యాజిక్ సెలను చేతిలో పట్టుకొని ఈరోజు మనకు జరిగిన అతి మంచి అనుభవానికి కృతజ్ఞత చెప్పుకుందాం. అర్థమైంది కదా. మీరు కూడా ఇలా అన్నీ చేస్తున్నారు కదా, అభ్యాసం చేస్తున్నారని అనుకుంటున్నాను. నాకు ఒక్క మెసేజ్ పెట్టండి మీ అనుభవాన్ని గురించి. తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఆచరణలో పెట్టండి. దానిలోని మంచిని, అదృష్టాన్ని పొందుదాం. మనం ఆనందాన్ని పొందుదాం. ఉంటాను. రేపు మళ్ళీ సరికొత్త విషయాలతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్.